హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ప్రొటెక్టర్ గురించి చెప్తున్నానండి. హెయిర్కి వాడేది, దీనివలన యూజ్ ఏంటి అనేది చెప్తున్నానండి. హెయిర్ మనము కర్ల్స్ అవ్వడానికి కానీ, హీట్ ప్రొటెక్టర్ని హెయిర్ స్టైల్స్ వేయడానికి, హెయిర్ స్ట్రైటన్ చేయడానికి, హెయిర్ కర్ల్స్ చేయడానికి ముందుగా మనము హెయిర్ కొరకు వాడేది హీట్ ప్రొటెక్టర్ అండి. ఏం చేయాలి అంటే, హీట్ ప్రొటెక్టర్ని యూస్ చేసిన తర్వాత మనము స్ట్రైట్నింగ్ కానీ, కర్ల్స్ కానీ, స్టైలింగ్ కానీ చేయాలన్నమాట. ఈ హీట్ ప్రొటెక్టర్ యూస్ చేయడం వల్ల ఏంటి అంటే, హెయిర్ అనేది బ్రేక్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది, హెయిర్ డ్రై అవ్వకుండా హెల్ప్ అవుతుంది, అలాగే స్ప్లిట్స్ రాకుండా కూడా హెల్ప్ అవుతుంది. ఇది రెగ్యులర్గా హీట్ ప్రొటెక్టర్ అనేది యూస్ చేయడం హెయిర్కి సేఫ్ కాదండి. అకేషనల్గా యూస్ చేయాలి. మనము హీట్ ప్రొటెక్టర్ బయట నుంచి మార్కెట్ నుండి తీసుకొచ్చి అప్లై చేసుకోవాలంటే కొంచెం భయం అనిపిస్తే మనం ఇంట్లో కూడా ఈ హీట్ ప్రొటెక్టర్ అనేది కొన్ని వస్తువులు యూస్ చేసి మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. కోకోనట్ ఆయిల్ అండ్ అలోవెరా జెల్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. అందులో ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయండి. బాగా షేక్ చేసేసి స్ప్రే బాటిల్లో పోసుకొని మనం ఎప్పుడైతే హీట్ ప్రోడక్ట్స్ అనేవి ఎప్పుడైతే హీట్ ప్రోడక్ట్స్ యూస్ చేయబోతున్నామో బిఫోర్ ఇది కానీ మనం హెయిర్కి అప్లై చేసుకుంటూ దాని తర్వాత స్టైలింగ్ కానీ, స్ట్రైట్నింగ్ కానీ, కర్ల్స్ కానీ చేసుకున్నట్లయితే మనకి హెయిర్ని ప్రొటెక్ట్ చేస్తుందండి. హీట్ ప్రొటెక్టర్ కూడా ఏంటి అంటే రెగ్యులర్గా యూజ్ చేసేది కాదు. యూజ్ చేసిన వెంటనే మళ్ళీ సేమ్ అగైన్ హెయిర్ వాష్ చేయాల్సిందే కంపల్సరీ. మనము హెయిర్ని కర్ల్స్ ద్వారా, స్ట్రైట్నర్ ద్వారా, క్రింపర్ ద్వారా హీట్ చేయబోతున్నాము. దానికన్నా ముందుగా వాడడం వలన హెయిర్కి ఒక మంచి షీల్డ్ లాగా హీట్ ప్రొటెక్టర్ అనేది హెల్ప్ అవుతుందన్నమాట. ఓకేనా అండి? నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ నేమ్ వచ్చేసి వేజెండ్ల బ్యూటీషియన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ప్రక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ అండి.